హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కోటి వాళ్ళ స్టైల్లో చికెన్ పలావ్. ఓకే, దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. ఎంతో పొడి పొడిగా రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఇంకా అది ఫ్రై అయిన తర్వాత మనం ఒక క్లీన్ చేసుకున్న చికెన్ ఉండాలి కదా, చికెన్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా రెడ్గా వచ్చేంత వరకు బాగా కలబెట్టుకుంటూ ఉండండి. తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. తర్వాత మనము కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర, గరం మసాలా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకొని ఇంకెలా మొత్తం అంతా దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. నేను ఫస్ట్ అన్నీ చూపించలేదు, ఓకే, ఎందుకో తీయకూడదు అనుకున్నా, మళ్ళీ తీద్దాంలే అనేసి ఇప్పుడు తీస్తున్నా, ఏమనుకోవద్దు. మసాలా అంతా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఆల్రెడీ ఉప్పు కూడా వేసే ఉన్నాను ఇందులో. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా కలబెట్టేసి, ఏమనుకోవద్దు, నా గొంతు అయితే సరిలేదు, బాగా జలుబు జ్వరం వచ్చి ఉండాలి, తీయకూడదు అనుకున్నా, మళ్ళీ ఎందుకులా తీసి పెడదాంలే అని చెప్పి ఇలా తీస్తున్నా. ఇలా మొత్తం కలబెట్టుకున్న తర్వాత దీన్ని మూత వేసుకొని టమోటా అంతా బాగా మగ్గేంత వరకు కలబెట్టుకోండి. టమోటా అంతా బాగా మెత్తగా మగ్గింది కదా, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది వేసేసుకోండి ఫుల్గా. ఇప్పుడు దీన్నంతా బాగా ఒకసారి మొత్తం కలబెట్టేసి మూత పెట్టేసి ఒక గంట పాటు ఉడకనివ్వండి. చికెన్ అంతా మొత్తం ఉడికింది కదా, ఇప్పుడు ఎలా అంటే గల్లడి జంట తీసుకొని దాంట్లో ఉన్నటి మొత్తం అంతా తీసేసుకోండి. మొత్తం అంతా తీసేసుకున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని, తక్కువగా ఉంటే కొంచెం వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ మొత్తం వేసేసుకుందాం. రైస్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా కలబెట్టేసి, నాకు ఈ ఎసురు అయితే కరెక్ట్గా సరిపోతాయి, ఎందుకంటే నేను డైలీ చేస్తాను కాబట్టి నాకైతే అందాసు ఉంది. కొలిచి పోసుకొని నేనైతే కరెక్ట్గా అందాజు చూసుకొని వేసుకుంటా. ఇదంతా మొత్తం కలబెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం. చూసారు కదా, మొత్తానికైతే మన చికెన్ పలావ్ రెడీ అన్నమాట. నేను పోసిన ఎసరు కరెక్ట్గా సరిపోయింది, చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.